హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇదైతే మా బాబు భవిష్ బర్త్డే రోజు వీడియో అండి. నేను మార్నింగే నిద్ర లేచి తన అడిగినవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈరోజు మార్నింగే నిద్ర లేచానండి. ఎందుకంటే భవిష్ నన్ను కేక్ చేయమని అడిగాడు అనమాట. సో ఈ కేక్ కూడా తన కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పాడు. సో తన చెప్పినవన్నీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా ఈ కేక్ని అయితే రెడీ చేశాను. సో కంప్లీట్ కేక్ ఎలా వచ్చింది అనేది వీడియో ఎండింగ్లో మీరు చూద్దరు. కానీ ఎందుకంటే మార్నింగ్ కేక్ చేసి పెట్టుకున్నాను, అది కంప్లీట్గా తయారయ్యి చల్లారిన తర్వాత మాత్రమే దాన్ని ఫ్రాస్టింగ్ చేయాలి కాబట్టి అలా ఆపేసాను అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇదైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. తయారు చేసినప్పుడు చాలా పూసగా వచ్చింది. బట్ నేను ఏం చేస్తానంటే మనకి వాడకానికి కావాల్సినంత నెయ్యిని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో అందుకనే ఇలా కంప్లీట్ సాలిడ్లో అయితే తయారైపోయిందనమాట. అండ్ మా బాబుకి చాలా ఇష్టమైన స్వీట్ ఏంటంటే కేసరి. సో తెల్లనూకతో చేస్తారు కదా, అదనమాట. సో అదే చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఈ కేసరిని ఎలా చేయాలో చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా ఏదైనా సరే మీ చాయిస్ అండి. నాకైతే ఇంట్లో జీడిపప్పు ఒక్కటి వేస్తేనే తింటారు, బాబు కిస్మిస్ తిండు, అందుకని తీసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఆ తర్వాత ఒక కప్పు నేను తెల్లనూక అయితే వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడే మంచి టిప్ని అయితే ఫాలో అవ్వాలండి. ఏంటంటే మనం తెల్లనూకలో వాటర్ వేయంగానే ఉండలు కట్టేస్తుంది కదా, అది ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మనం బాగా మరిగించుకున్న వేడి నీళ్ళని డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. అప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. సో మన మెజర్మెంట్కి తగ్గట్టు ఒక గ్లాస్కి నేనైతే ఒక 4 to 5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో ఆ 4 కప్స్ని కూడా బాగా బాయిల్ చేసుకొని ఆ వేడి నీళ్ళని ఇలా వేస్తాను. చూసారా, ఒక్క ఉండ కూడా కట్టకుండా భలేగా వచ్చింది కదా. అండ్ ఆ తర్వాత స్వీట్కి తగ్గట్టు పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి నేను 1 కప్పు పంచదార అయితే యాడ్ చేస్తాను. సో బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే గనక మీరు ఇంకాస్త ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో చాలా మీడియంగా తింటామన్నమాట, అందుకని 1:1 రేషియోలోనే యాడ్ చేస్తాను. సో పంచదార వేసిన తర్వాత ఇలా కొంచెం పల్చనవుతుంది. అండ్ ఇంకొక 2-3 మినిట్స్ పొయ్యి మీదే ఉంచితే కనుక అది కాస్త గట్టిగా అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే కొద్దిగా యాలక్కాయల్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కూడా ఫ్రెష్గా పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అలా పౌడర్ చేసుకున్న ఇలాచీని లేదా యాలక్కాయల పొడిని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ ఇంకొక సీక్రెట్ టిప్ చెప్తాను, అదైతే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇలా కంప్లీట్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. అండ్ కుకింగ్ రెసిపీస్ అయితే ఇక్కడితో స్టాప్ చేసేసాను. ఇవన్నీ కూడా బిఫోర్ 7 చేసేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఎందుకో తెలియదండి, బాబు పుట్టినప్పటి నుంచి కూడా నా బర్త్డే కంటే కూడా బాబు బర్త్డేనే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో అంతకుముందు అయితే నా బర్త్డేకే ఎప్పుడు కొత్త బట్టలు తీసుకొని వేసుకునేదాన్ని. బట్ ఎందుకో తెలియదు, బాబు పుట్టినప్పటి నుంచి వాడి బర్త్డేనే నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చానమాట. అండ్ అందుకని మేమిద్దరం రెడీ అయిపోయాము. అండ్ భవిష్ కూడా పొద్దున్నే మా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అండ్ అలాగే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి తనకి ఇష్టమైన కేసర్ని అయితే నా చేతులతో నేను తినిపించాను అనమాట. మార్నింగే లేచి ఎంత కష్టపడి పని చేసినా కూడా ఒక్కసారి తన నోట్లో పెట్టి బాగుంది అని భవిష్ చెప్పంగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా చేతులతో తినిపించిన తర్వాత ఆ ఫీలింగే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఒక మదర్కి అయితే ఈ ఫీలింగ్ తప్పకుండా అర్థమవుతుంది. అండ్ ఈరోజు బర్త్డే కాబట్టి అక్కడి నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగా తెలిసిన టెంపులే, రాజమండ్రిలో చాలా ఫేమస్ అనమాట. అదేంటంటే మహాకాళేశ్వర టెంపుల్.
సేమ్ మనకి ఉజ్జయినిలో ఎలా అయితే టెంపుల్ ఉంటుందో అదే నమూనా ప్రకారం ఇక్కడ శివాలయం అయితే కట్టారనమాట. అండ్ భవిష్ని అయితే కొబ్బరికాయ కొట్టించడానికి ఎత్తుకొని తీసుకెళ్తున్నా. సమ్మర్ కాబట్టి మార్నింగ్ 8-9 అయినప్పటి నుంచి ఎండ మొదలైపోతుంది. ఇంకా 9-9:30 అయిందంటే ఇంకా కాళ్ళు కాలిపోయేంత వేడి ఉంటుందన్నమాట. సో అందుకని అలా ఎత్తుకొని కొబ్బరికాయది కొట్టించాను. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లోనే ఆల్రెడీ ఒకసారి నేను అప్లోడ్ చేశాను, ఒకసారి లింక్ ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. అండ్ కంప్లీట్గా దేవుడి దర్శనం అవన్నీ చేసేసుకున్న తర్వాత కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము. సో గుడిలోకి వచ్చిన తర్వాత కొబ్బరికాయ ముక్క ఇలా తినందే సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు ఉండదనమాట. ఇలా కొబ్బరి ముక్క తిన్న తర్వాత ఓకే మనం టెంపుల్కి వచ్చిన పని అంతా పూర్తిగా అయ్యింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటే దారిలో నాకైతే ఈ కార్ అయితే కనిపించిందండి. నోటీస్ చేశారా? భలే వింటేజ్ కార్లా ఉంది కదా, చాలా బాగుంది మోడల్ అయితే. నాకు ఈ కార్ని చూడంగానే నేను అహ్మదాబాద్లో ఉన్నప్పుడు చూసిన నాకు ఒక కార్ మ్యూజియం అయితే బాగా గుర్తొచ్చిందనమాట. సో అది లింక్ అయితే ఇస్తాను, పైన ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా అయితే చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కార్ కలెక్షన్, కార్ మ్యూజియం అనమాట అది. అండ్ దట్టు ప్రతి కారు కూడా వింటేజ్ అనమాట. సో ఎక్సలెంట్ వీడియో, ఒకసారి అయితే తప్పకుండా చూడండి. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజైతే భవిష్ అట్టికాయ బజ్జీలు వేయమని అడిగాడు. సో అందుకని చెప్పి శనగపిండి బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత అయితే అట్టికాయని కూడా ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. అండ్ ఆ తర్వాత అందులో నేనైతే లైట్గా, చాలా లైట్గా అనమాట తినే సోడా వేస్తాను అండ్ సాల్ట్ వేస్తాను. జస్ట్ లిటిల్ బిట్ కారం కూడా యాడ్ చేస్తాను, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం బాగా మరిగిన నూనెలో, అంటే వేడివేడిగా కాగిపోయి ఉండాలన్నమాట, అప్పుడే బజ్జీలు చక్కగా పొంగుతాయి. సో అలా మనం మూకిట్లో పట్టినన్ని బజ్జీలు వేసేసుకొని చక్కగా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే భలే ఉంటాయి బజ్జీలు. మనం బయట కూడా అసలు కొనుక్కోక్కర్లేదనమాట, అంత టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకుంటే. అండ్ దట్టు ఇలా నేను చెప్పిన పద్ధతిలో అయితే కనుక అసలు నూనె కూడా పీల్చదనమాట, చాలా లైట్గా ఉంటాయి బజ్జీలు కూడా. అండ్ వీటికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. అండ్ అలాగే కొన్ని ఉల్లిపాయలు పెట్టి తయారు చేశాను అనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కేక్ని కంప్లీట్గా ఫ్రాస్టింగ్ అవి చేసి రెడీ చేశాను. సో ఇక్కడ ఈ వీడియో ఇంకా చాలా లెంతీ అయిపోతుందని చెప్పి ఆ స్పెషల్గా చాక్లెట్ ట్రఫుల్ కేక్ని నేను ఒక ఫుల్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా అయితే చూడండి. మా ఇంట్లో అయితే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. బయట కొనుక్కునే కేక్స్ కూడా పనికిరావు. అండ్ ఈరోజు ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సబ్జా వాటర్ అవన్నీ తీసుకున్నాం అనమాట. సో సమ్మర్ కదా, ఇలా కూలింగ్ ఇచ్చేవి కూడా మనం తీసుకుంటూ ఉంటే మన బాడీకి కూడా హీట్ చేయకుండా ఉంటుంది. భవి ఎలా ఉంది కేక్? చాలా బాగుంది. ఇవి నన్న నీ బర్త్డే కేక్ ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ. సూపర్. ఇలా తిరగచ్చు.
ఎలా ఉంది నాన్న? సూపర్ ఉంది. టిక్కా 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 టక్. ఫోటో. బాగుంది. వావ్. కొంత గీతం. ఒరే తిను. పెడతాను. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మ. ఒరే కారా. పాకు పెద్ద మొక్క పడుతున్నారా? హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ హ్యాపీ బర్త్డే నాకు అమ్మకి చెప్పు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు. మొన్న కేక్ వాచ్ నీకే డాడీ కూడా పట్టుకుంది. వాచ్ నీకే గిఫ్ట్. సూపర్ కేక్. సూపర్ కేక్ హోమ్ మేడ్. నాట్ ఇస్ ఏ హోమ్ మేడ్. ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా కేక్. మేడ్ ఇన్ కిచెన్. Daddy saved the watch. మమ్మీ అమ్మ Me catch the watch. The power of the Grayskull. The power of the Spider-Man. కుక్కలకి ఫైర్ అయిపోయింది. హాలిడేస్ కాబట్టి భవిష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా లేరు, అందరూ ఊర్లు వెళ్ళిపోయి ఉన్నారనమాట. సో అందుకని చాలా సింపుల్గా ఇంట్లో బర్త్డే అయితే చేసుకున్నాము. అండ్ బయటకి ఎక్కడికి ఊరు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, మా హస్బెండ్ అయితే వర్క్లో ఉన్నారు కాబట్టి. అండ్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. సో లింక్ అయితే నేను అప్కమింగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.